జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. Welcome to iDream. నా పేరు లుంబిని. Today we have Pawan Satya garu, MPT in orthopedics. Let's talk to him. Hello sir. హలో అండి. So first of all, ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే జపాన్ లో దిస్ విలేజ్ కాల్డ్ ఒకినావా. అవును. అక్కడ 100+ ఇయర్స్ వాళ్ళ సర్వైవల్ అంత అంత లాంగ్ వరకు వాళ్ళు బతుకుతున్నారు. అంటే అంత లాంజివిటీ ఉంది వాళ్ళ లైఫ్ కి. అవును. మనమేమో ఇక్కడ 60-70కే అవుట్ అయిపోతున్నాము. అవును. ఏంటి ఆ డైట్ లో డిఫరెన్స్ లేదంటే వాట్ ఈస్ ఇట్? ఒకటేంటే డైట్ అని కాదు, మిక్స్డ్ అనమాట. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నాను అనమాట. సేమ్ సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే అక్కడికెళ్ళి ఉండి ఎట్లయితే ఎన్విరాన్మెంట్ ఉంటదో, అలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఒక 50% ఇయ్యగలుగుతున్నాననమాట. అంటే లైక్ డైట్ కార్ట్ నుంచి ఒక రిలేషన్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలి, స్ట్రెస్‌ని ఎలా మెయింటైన్ చేయాలి, హోలిస్టిక్ అప్రోచ్ అంటాం ఓకే. ట్రీట్మెంట్‌లో. ఓకే. ఓవరాల్‌గా. ఓవరాల్‌గా అంటే సింగిల్ దానిపైనే డిపెండెంట్ గాకుండా అన్నిటిపైన ఒక ఒక ఒకటి తెలియాలి జనాలకి, పేషెంట్స్‌కైనా సరే, ఎవరికైనా సరే అనుకోని. హ్మ్. సో, సేమ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఓకినావా అనే ఊరు ఎలా అయితే జపాన్‌లో ఒక సముద్ర తీరంలో ఉంటారనమాట ఆ జనాలు గాని, వాళ్ళు గాని. ఎందుకు వాళ్ళు 105, 106, 108 ఇయర్స్ అయినా చూస్తూ ఉంటే ఆ ఊర్లోకి ఎంటర్ అయితూ అంటే మనం చూసుకున్నట్లయితే చాలామంది పని చేస్తూ ఉంటారు. అంటే హ్మ్. వాళ్ళకొచ్చిన విద్య గాని, చేతులతో ఆహ్, క వర్క్స్ గాని ఏమైనా ఉంటాయి కదా! హ్యాండీక్రాఫ్ట్స్ లాంటివి. అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. స్టిల్ ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అంటే రాండమ్‌గా ఏదో చెయ్యాలని చేయట్లేదనమాట. ముందు నుంచి వాళ్ళకది ప్రాక్టీస్ అయితూ వస్తుంది. ఇంకొకటేంటంటే మనకి కుళ్ళు, కుతంత్రాలు అన్నీ తెలుసు గానీ, వాళ్ళకవన్నీ తెలీదనమాట. అక్కడ జీవించే వాళ్ళకి. మెయిన్‌గా ఇంకోటి ఇవన్నీ ఎలా అయితే ఉంటదో, అట్ ద సేమ్ టైమ్ ఫుడ్, డైట్ అనమాట. వాళ్ళు సముద్రం దగ్గర ఏవైతే ఆకుకూరలు గాని, వాళ్ళకేవైతే పండుతాయో అవి తింటారు. కూరగాయలు తింటారు. నెక్స్ట్ టోఫు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దాంతో పాటు దాన్ని అధిగమించి పర్పుల్ స్వీట్ పొటాటో అంటే ఓకే. ఆక్సలేట్స్ ఎక్కువుండే ఫుడ్స్‌ని ఎక్కువ తీసుకుంటారు. ఇవన్నీ చేయడం వల్ల దీంతో పాటు వాళ్ళేంటంటే మనలాగా ఫుల్లు కడుపు నిండొచ్చి టేవులొచ్చి అంటే టేవులొచ్చేంత వరకు వెయిట్ చేయరనమాట. పీకల దాకా తినకుండా. పీకల దాకా తినకుండా అంటే వాళ్ళకి ఆ స్టమక్‌ని వాళ్ళొక 80%, 70% ఇంకా తక్కువే ఏమంటారు తక్కువే తినేసి ఇంకా అంటే ఫుల్ అయ్యి అట్లాంటి వరకు ఉండరనమాట. అది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏమంటారు ఓవర్ ఈటింగ్ అంటే తినక మించిన దానికంటే ఎక్కువ తినేసి ఏమంటారు క్యాలరీస్ ఎక్కువయ్యి వాళ్ళకి తెలియకపోవచ్చు. క్యాలరీస్ అంటే ఏంటి? దాని మీనింగ్ అంటే ఏంటి తెలీదు గానీ, బట్ వాళ్ళకొస్తున్న ఆచారం ఉంటది చూడండి. ముందు నుంచి ఒక వర్డ్ అంటారు. మీరిందాక ఏదో చెప్పారు. హరిహర వర్డ్ చెప్పారు చూడు. అవునవును. ఆ! సేమ్ ఆ వర్డ్ అది అప్పటినుంచి పాటిస్తూ వాళ్ళ ఉన్నారు. డైట్ ప్యాటర్న్ అది. అది ఓకే. అన్నమాట ఆ డైట్ ప్యాటర్న్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ వర్డ్‌కి 80% మాత్రమే తినాలి. హ్మ్. అంటే 80% తిని స్టమక్‌ని ఫుల్‌గా ఉంచుకోవాలి. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఎక్కువ తినాలనే ఆలోచన ఉండదు. సో, దాని వర్డ్ ఏమంటారు? మీకు ఐడియా ఉందా? హరా హచీబు. హర హచీబు అన్నమాట. ఆ వర్డ్. దాని మీనింగే అదన్నమాట. ఈట్ 80% అంటే అంటే నీకు స్టమక్ ఫిల్ అయ్యే వరకు 80% మాత్రమే తిను. ఫుల్‌గా తినకు అని దాని మీనింగ్ అన్నమాట. ఓకే. సో, ఎవరైతే అంటే నేను గూడా ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు బతకాలి, లేకపోతే ఎక్కువ ఇయర్స్ నేను లాంజివిటీ ఉండాలి అనుకుంటే సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ గాని, లేదు నేను ఇప్పుడు మనకేంటంటే స్విగ్గీ, జొమాటో కాలం ఇది. అంటే ఆన్‌లైన్‌లో ఫుడ్స్ తినే కాలం గాబట్టి మాక్సిమం అయినంత అలాంటి వాళ్ళు నేను తినలేను, ఫుడ్ గూడా చేసుకోలేను, తెచ్చుకోలేనంటే సప్లిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటదనమాట. ఇప్పుడు ఓకే. ఆకుకూరలో ఏవైతే సప్లిమెంట్స్ దొరుకుతాయి అంటే వైటమిన్ బి1 అవ్వచ్చు, బి6 అవ్వచ్చు, కెరోటిన్ అవ్వచ్చు. ఏవైతే నీకక్కడ దొరుకుతాయో ఫుడ్‌లో తినను అన్న వాళ్ళకి సప్లిమెంట్స్ కూడా ఆప్షన్ ఉంటది. బట్ మాక్సిమం అయినంత వరకు లైట్‌గా ఉడకబెట్టుకోవాలి. ఎక్కువ కుకింగ్ చేసుకోకుండా. ఎక్కువ కుకింగ్ చేసుకున్నా గూడా ఏమైతదంటే మీరు వినే ఉంటారు. ఎక్కువ కుకింగ్ చేస్తే ఏమైతది దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ ఎళ్ళిపోయుంటాయి. హ్మ్. హ్మ్. హాఫ్ బాయిల్డ్ గాని లేకుంటే అంటే హాఫ్ బాయిల్ చేసుకుంటే చాలా వరకు బెటర్ ఉంటది. సో, ఓకే. అక్కడ చాలా మందికి జీవించడానికి కారణం ఒకటి ఫుడ్ బా బాయిల్డ్ ఫుడ్. అది గాక వెజిటబుల్స్ ఆకుకూరలే తింటారు. దాంతో పాటు స్వీట్ పొటాటో. అంటే హుహు. మన వాళ్ళు ఇప్పుడు తినరు గానీ చాలా మంది ఇప్పటికి నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఒక 4, 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్‌గా స్వీట్ పొటాటో లేనిది అప్పుడప్పుడు మిస్ అయితది గానీ, రెగ్యులర్‌గా స్వీట్ పొటాటో ఉంటదనమాట. సో, దాని వల్ల యూసేజ్ అనేది చాలా మందికి తెలీదు. గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతది. నెక్స్ట్ ఆక్సాలేట్స్ ఎక్కువుంటాయి.
సో ఎవరైతే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాక వైటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. B6 ఉంటది, కెరోటిన్ ఉంటది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీని ఏమంటారు ఫుల్‌గా మన అపెటైట్‌ని తగ్గిస్తదన్నమాట. ఓకే. సో చాలా మందికి అదే కదా కావాల్సింది. అంటే ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏదో జంక్ లోపలేసేస్తూ జంక్ ఉంటాం. లోపలేస్తారు. అది కడుపు ఫుల్ ఉన్నదనుకో మనకు ఆకలి ఉండదు, ఏముండదు. సో ఇలాంటి డైట్ నెక్స్ట్ హ్యాపీగా ఉండడం తెలుసు వాళ్ళకి. ఎంత హ్యాపీగా ఉంటారంటే నువ్వు వాళ్ళని చూస్తే గాని వాళ్ళ వాళ్ళ విధానాలు గాని, వాళ్ళ డ్రెస్సింగ్ విధానం గాని చూసినా గూడా మనకు అప్పుడే తెలిసిపోద్ది. వీళ్ళు ఎంత ఏమంటారు మట్టిలో మాణిక్యాలు అంటారు చూడండి. సో చూడగానే అలా అనిపిస్తది. అరె! ఎంత బాగున్నారు. ఎంత ప్రశాంతంగా ఉంటారు. మార్నింగ్ లేస్తూనే సముద్రం దగ్గరికెళ్తారు. వాళ్ళ వర్క్స్ చూసుకుంటారు. మళ్ళీ బ్యాక్ టు వచ్చేస్తారు, మాట్లాడతారు. వాళ్ళకి ఇంకోటి గ్రూప్ గూడా ఉంటదనమాట. హ్మ్. ఇకిగాయ్ అని విన్నారా? ఇకిగాయ్. యెస్. ఆ! ఇకిగాయ్ అని వినుంటారు గదా! వాళ్ళ ఆ గ్రూప్‌లో వాళ్ళకి అంటే స్టార్టింగ్ నుంచి ఎలా అయితే వాళ్ళ ఏమంటారు ప యాన్సెస్టర్స్ నుంచి యాన్సెస్టర్స్. ఫాలో అయింది ఏమైతే ఉంటదో గ్రూప్స్‌గా ఉండడము, మాట్లాడడం. అంటే ఇప్పుడైతే ఇక్కడ లేదు గానీ, చాలా చోట్ల ఏమంటే ఊర్లలో పల్లెటూరులో కంటే ఇంకా అసలకి క్రిస్టియన్, ముస్లిము ఆహ్, బ్రాహ్మిన్స్ ఎవరైనా సరే హ్మ్. కులం సంబంధం లేకుండా బాబాయ్, పిన్ని అనేది విన్నారా? హ్మ్. ఇప్పుడు నేను హిందువుని. నేను ముస్లింని బాబాయ్ అంటాను, పిన్ని అంటాను, మావయ్య అంటాను, తాతయ్య అంటాను. ఇది విన్నారా? వినలేదు. ఇక్కడ సిటీ వాళ్ళకి తెలీదు గానీ, స్టిల్ అంటే ఇప్పుడు మాది కర్నూల్ దగ్గర ఆదోని కంటే ఇంకా అక్కడ కలుబావి అని ఒకటి ఊరుంటదనమాట. ఓకే. ఆ ఊర్లో ఏంటంటే సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను ఒక 7 ఇయర్స్ వరకు అక్కడున్నాను. 7 ఇయర్స్ వరకు నా పుట్టింది అంతా అక్కడే. బట్ అక్కడ సంబంధం లేకుండా ముస్లిమ్స్‌ని, క్రిస్టియన్‌ని మావయ్య, బాబాయ్, పిన్ని ఈ వరుసతో వరుసలు పిలుస్తామనమాట. పెట్టుకొని. ఓకే. అంటే ఇప్పుడు లేకపోయుండొచ్చు. అక్కడ వాతావరణము, ఆ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు లేకపోయుండొచ్చు. అంటే మెల్లిగా తగ్గుకుంటూ వస్తదంటారు చూడు. అంటే అడ్వాన్స్‌మెంట్స్ వచ్చేపాటికి, టెక్నాలజీ వచ్చేపాటికి సో అవన్నీ తగ్గుకుంటొచ్చాయి. మేము గూడా అక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ అయ్యామనుకోండి. బట్ అక్కడ నేను చూసింది విధానం వాళ్ళ భాషలో అక్కడ ఎగికాయ అంటే ఎక్కడైతే వచ్చిందో నేను గూడా ఇది. దీనివల్ల ఏమైతదంటే నువ్వు పెద్ద, నేను చిన్న అనేది లేకుండా అందరు ఒక ఎన్విరాన్మెంట్‌లో ఉండి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. దాని మీనింగ్ అదే అన్నమాట. ఓకే. ఒక గ్రూప్స్‌గా ఉంటూ హ్యాపీగా ఉండడమే దాని మీనింగ్ ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. హ్మ్. సో, ఇవన్నీ మెయింటైన్ చేసుకొని హ్యాపీనెస్, డైట్ అదే హ్యాపీనెస్, ఫుడ్డు ఇవి మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు ఎక్కువ ఇయర్స్ లాంగివిటీలో ఉండొచ్చు. ఓకే. ఓకే. సో, అక్కడైతే ప్లెజెంట్ అట్మాస్ఫియర్‌గా ఉంటుంది. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ గూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా కాబట్టి అది ఉంటది. యాడ్ అవుతుంది. అది యాడ్ ఓకే. అయితదన్నమాట. బట్ ఇక్కడ మనం వర్తించుకోవాలి అది అంటే ఏం చేయాలి మరి? మనం వర్తించుకోవాలంటే అంటే నెగెటివ్ ఒకవేళ మనకి సరౌండింగ్స్ చుట్టూ ఎక్కువ నెగెటివిటీ ఉన్నా గూడా నువ్వు దాన్ని పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకొని లేకుంటే లెట్ ఇట్ గో అంటే వదిలేయడం వాళ్ళని. అంటే నెగెటివిటీ ఎక్కడైతే ఉంటదో దూరంగా ఉండడము. మనకు లైక్ మైండెడ్ పీపుల్‌తో ఎక్కువ అటాచ్‌మెంట్స్ ఉండడము. అంటే ఇప్పుడు నేనన్నట్టు ఇక్కడ మన సిటీలో గదా! మనం వేరే వాళ్ళని క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్‌ని మామయ్య, తాతయ్య, బాబాయ్ అనలేము. ఇక్కడ తెలుసు ఎవరు ఎంత లిమిట్స్‌లో ఉండాలని పిలిచినా గూడా నువ్వు ఎట్లా పిలుస్తున్నావు అని అనుకుంటారు. అది ఒక ప్యాటర్న్ నుంచి రావాలి. అట్లా రాలేనప్పుడు కొన్ని చాలా వరకు మనకి లైక్ లమాకాన్ అని వినుంటారు. యాహ్! లమాకాన్‌లో లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళకి సంబంధించిన అంటే బుక్స్‌కి సంబంధించిన వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. థియేటర్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే లైక్ మైండెడ్ గ్రూప్స్‌తో ఉండడము, హ్మ్. మన అభిప్రాయాల్ని వాళ్ళకి చెప్పడము, వాళ్ళది మనం రిసీవ్ చేసుకోవడము, డైట్ మెయింటైన్ చేసేసుకోవడం. ఇక్కడ వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలంటే డైట్, సప్లిమెంట్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆల్‌మోస్ట్ మన బాడీకి మనం ఫుడ్ సరిగ్గా తినట్లేదు అంటే వాటికి సంబంధించిన వైటమిన్స్, మినరల్స్ గాని ఆల్‌మోస్ట్ చాలా పౌడర్స్ దొరుకుతున్నాయి ఈ మధ్యన. సో, మల్టీవిటమిన్స్ ఉన్నాయి. ఇంకా అంటే మోతాదుకు మించింది ఎక్కువ తీసుకోకూడదు. హ్మ్. మనకు ఫుడ్‌లో ఆల్రెడీ ఇంత ఆర్‌డీఏ ప్రకారం ఇంతొస్తున్నప్పుడు నువ్వు దానికి మించి ఎక్కువ తీసుకున్నా గూడా టాక్సిసిటీ అయితదనమాట. దానివల్ల హైపర్ వైటమినోసిస్ అంటే ఎక్కువ గూడా ఓకే. ఓకే. అయితదనమాట. ఓకే. సో, ఎంత తీసుకోవాలో ఆ రికమెండేషన్ ప్రకారం అంతే తీసుకోవాలి. ఇప్పుడు వైటమిన్ డి ఉందనుకోండి, డైలీ 3000 తీసుకోవాలంటే 3000 తీసుకోవాలా. 3000 తీసుకోలేన్న వాళ్ళు మంత్లీ వన్స్ ఒక టాబ్లెట్స్ తీసుకున్నా ఎలా అయితే చెప్పాను లాస్ట్ టైమ్ మనం వీడియోలో మాట్లాడినప్పుడు, ఇది గూడా అంతే అన్నమాట. సేమ్ ఓకే. వైటమిన్స్, మినరల్స్ హ్యాపీగా ఉండడము. ఆహ్, ఏదైనా సరే ఖాళీగా ఉండొద్దు. ఏదో వర్క్ చేస్తుండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నీ కాళ్ళు, చేతులు ఆడిస్తూ ఏదో ఒకటి వర్క్ చేయాలి. ఇట్లా చేసుకుంటే లాంగివిటీ ఆల్‌మోస్ట్ ఎళ్ళిపోతది. డన్. పర్ఫెక్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.